Hi friends. Hi. Good morning all. Good morning all. I am a 18 years experience on IT industry. So okay. Currently this app is for we developed for some microfinance and customers. Okay. I will coming to our native language, right? Yeah. So did you see this app, right? Yeah. Okay. I will speak in Telugu. So everyone can understood what's the problem, why I am interact this app. Okay. Yeah. Basically, I have some friends like microfinance, microfinances. ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే డైలీ సమ్ ప్రాబ్లమ్స్ లైక్ సపోజ్ దే మైక్రోఫైనాన్స్ మీన్స్ దే హ్యావ్ సమ్ మనీ దే గివింగ్ సపోజ్ షాప్స్ వాళ్ళకి వీళ్ళు మనీ ఇస్తారు. సో బేస్డ్ ఆన్ మంత్స్ బట్టి వాళ్ళు తీసుకుంటారు. సో మంత్స్ బేస్డ్ ఆన్ సర్కిల్స్ ఉంటాయి లైక్ వీక్లీ పేమెంట్స్, డైలీ, మంత్లీ లైక్ ఇట్. సో నేను ఒకసారి మా ఫ్రెండ్ అడిగాను, ఎట్లా ఏంటి ఎలా మేనేజ్ చేస్తారు అన్నీ అంటే దే సెడ్ సింప్లీ ఐఎమ్ డూయింగ్ లైక్ అంటే ఎవ్రీ డే సమ్ కలెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళి సమ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు వెళ్ళి డైలీ వసూలు తీసుకుంటారు షాప్స్కి, ఇచ్చిన షాప్స్కి. సో సమ్ ఇంట్రెస్ట్ వేసుకొని వాళ్ళు డైలీ అంటే డైలీ, వీక్లీ అంటే వీక్లీ వేసుకుంటారు అని చెప్పాడు. ఓకే అని నేను థింక్ చేశాను. సో మరి నువ్వు ఎలాగా సపోజ్ నీకు ఒక 10 ఏరియాల్లో తిరిగి 10 ఎంప్లాయీస్ ఉన్నారనుకో, సో ఎలా మేనేజ్ చేస్తారని నేను అడిగాను. సో అట్ దట్ సినారియో వాడు ఏం చెప్పాడంటే, నాకు ఒక ఎవ్రీడే కలెక్షన్ బాయ్స్ తీసుకున్న అమౌంట్ని ఒక ఎక్సెల్లో పెట్టి ఆ ఎక్సెల్ ఎవ్రీడే పంపిస్తాడు. సో నేను అవి అకౌంట్లో చూసుకుంటాను. సో దాన్ని బట్టి నాకు ఇంకా ఎంత ఇవ్వాలి, ఏ రోజు కట్టలేదు, ఏ వీక్ కట్టలేదు అనేది నాకు తెలుస్తుందని చెప్పాను. సో అప్పుడు నాకు ఒక యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఓకే, వీళ్ళ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేస్తూ, ఎందుకంటే ఆల్రెడీ నేను కొన్ని యాప్స్ చేశాను లైక్ లొకేషన్ ట్రాకర్. అంటే ట్రాకర్ అంటే మీన్ సపోజ్ అటెండెన్స్, లైక్ సపోజ్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడంటే ఆ ఎంప్లాయీ ఆఫీస్కి వస్తే ఆఫీసు నియర్ బై 100 మీటర్స్లో ఉంటే ఓకే, ఈజ్ అవైలబుల్. ఒక యాప్ ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్గా రీడ్ చేసి ఒక ఎంప్లాయీ వచ్చాడు. సేమ్ థింగ్ హీ లెఫ్ట్ ఫర్ డే, వెళ్ళిపోయేటప్పుడు కూడా యాప్ ఓపెన్ చేసి సైన్ అవుట్ చేస్తాడు. ఆ సైన్ అవుట్లో మనం లాట్లైన్ తీసుకుని ఒక ఎంప్లాయీ ఆఫ్లైన్ పని చేస్తున్నాడు, ఆన్లైన్ అంటే ఆఫీస్కి వచ్చాడా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడని మనం రీడ్ చేసేవాళ్ళం. ఆ యాప్ అవుట్ చేసి అది సక్సెస్ అయింది. సో సేమ్ థింగ్ నేను ఆలోచించాను. ఇంకా మా ఫ్రెండ్ ఇంకా సంథింగ్ లైక్ ఇంకేం చెప్పాడంటే, నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా వెళ్తున్నారో వసూలు చేస్తున్నారో వాళ్ళు
ఎవరైతే తీసుకున్నారో అమౌంట్ వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా, సపోజ్ ఒకసారి ఇస్తారు, మళ్ళీ దే ఆర్ అగైన్ ఆస్కింగ్ అమౌంట్. సో మళ్ళీ ఇస్తున్నారా లేదా అనేది కూడా చెక్ చేయాలి అని అన్నారు. ఓకే, ఇది బాగానే ఉంది అని నేను ఓకే, ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ట్రాకింగ్ యాప్ అని, ఒక ట్రాకింగ్లో ఇంప్లిమెంట్ చేసి చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ నాకు టీం ఉంది, ఒక 4 మెంబర్స్ ఉన్నారు. సో మేము ఒకసారి డిస్కస్ చేసాం. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే, అంటే నాకు తెలిసిన సర్కిల్లో మోస్ట్లీ అందరూ ఈ టైపు మైక్రో ఫైనాన్స్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే సరైన అనాలిసిస్ చేయలేరు. అంటే వీడు కరెక్ట్గా ఎవడిస్తున్నారు కరెక్ట్గా అంటే, మళ్ళీ వాళ్ళు ఎవ్రీ వీక్ సమ్ అమౌంట్ కలెక్ట్ చేసి దాన్ని అకౌంట్ కోసమే 3-4 డేస్, నాట్ 3-4 అవర్స్ స్పెండ్ చేస్తారు ఎవ్రీ సండే. ఎందుకు వాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుందని నేను ఒక ప్లానింగ్తో ఈ యాప్ డెవలప్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ already have an idea to do like this. So okay, first of all I will explain how it will be work app. Okay, not registration going on those. I think those are master అంటే ఇప్పుడు సైన్ అప్, I will show you sign up screen. So what happened, this is a APK file. So once once the whatever requires, this is the admin, and ఎవరైతే మనకి లైన్ కలెక్ట్ చేస్తారో వాళ్ళకి సపరేట్గా లాగిన్ ఉంటుంది. సో ఏదైనా బిఫోర్ మనం సైన్అప్కి వస్తారు. సైన్అప్కి వచ్చి ఇక్కడ ఫుల్ నేమ్ ఇస్తారు. సపోజ్ సమ్ ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్ అండ్ వాట్ ఈజ్ పాస్వర్డ్ అండ్ దిస్ థింగ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి క్రియేట్ చేస్తే ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది బేస్డ్ ఆన్ హిజ్ మెయిల్ ఐడి. Suppose if you give some mail ID like test, but this mail ID should be registered in Gmail or whatever, Hotmail and whatever it is. సో ఇన్ బ్యాక్ అండ్ వాట్ మేము ఏం చేస్తామంటే, ఈ మెయిల్ ఐడిని ఎందుకంటే ఇది పబ్లిక్, సపోజ్ ఇఫ్ యూ షేర్ సమ్మరీ, సో ఆల్ ఆర్ కెన్ యూజ్. సో మనం వ్యాలిడేట్ చేస్తాం. Suppose I given this wrong mail ID, so and then I will go to sign in, and suppose if you give some anything, suppose if you sign up, so those are not found, please check your email. So like this functionalities will be implemented. Okay, why? Because security is main concern this type of apps. Why? Because it's a transaction related, amount related. So if any can see his how much is getting, so much things may be హైడ్ చేయాలి. ఎందుకంటే సో వాళ్ళు వేరే అనుకుంటారు, కానీ ఇక్కడ అంటే ఎవరికి దాని గురించి మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేయరు కాబట్టి, సో దాని గురించి సైన్అప్లో ఆ మెయిల్ ఐడి ప్రాపర్గా ఉండాలి. ఓకే, ఆ మెయిల్ ఐడి ఇచ్చాక సో దే విల్ కాంటాక్ట్ అస్. ఓకే, సైన్ అప్ అయ్యారు. సో వన్స్ దే ఆర్ సైన్ అప్, దే విల్ రిసీవ్ వన్ ఈమెయిల్. ఓకే, ఆ ఈమెయిల్ ఏముంటుందంటే డేటాబేస్లో మనం యాక్టివేట్ చేస్తాం ఈ ఈమెయిల్ ఐడి. సో ఓకే, ఈమెయిల్ ఐడి యాక్టివేట్ అయిపోయింది. ఓకే, దెన్ ఈ కాన్ బి లాగిన్ డైరెక్ట్లీ. ఓకే, we will log in directly like I will show you. Already I have created one mail ID. So once you log in, and I have created this mail ID and using but because if without dummy data you are also confusing what happened this and why. So that's why some testing already given to my friend, this one they are also doing testing. Okay, I will give the password. Password I will take it from outside.
Okay, now I create the password and sign in. Okay, now sign in happened, right? So this is already I have some details, so that's why I'm not getting. Okay, this is the main case. Like suppose if this is the customer, right? అంటే లైన్ ఎవరైతే తిరుగుతారో ఆ పర్సన్ డీటెయిల్స్ అది. సో మనం ఏం చేస్తామంటే అతను లాగిన్ అయ్యి ఓకే సైన్ అప్ అయ్యి నేను ఫోటోగలతో ఫోటో అప్లోడ్ చేసుకుంటాడు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వే. సో ఈ ఫోటో అప్లోడ్ చేసుకుని అంటే మనకు తెలుస్తుంది ఎవరైతే యూజర్ ఉన్నారో యూజర్ పేరు వస్తుంది కాబట్టి మనకి యూస్ఫుల్ అవుతుంది చూడడానికి. అంటే అడ్మిన్కి వేరే ఉంటుంది. సో ఇప్పుడు లైవ్ తిరిగే పర్సన్ ఇందులో సైన్ అప్ అవుతాడు. ఓకే, సైన్ అప్ అయ్యాక ఇది ఐ హ్యావ్ యాడెడ్ సమ్ డమ్మీ. సో ఇయర్ వీ హ్యావ్ టు సెట్ ద ఏరియా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఐ విల్ గివ్ వన్ ఏరియా లైక్ Kokatpalli. Okay, because our all very much like in Kokatpalli, na? So that's it. Okay, in Kokatpalli, what we'll do is, okay, I have given the Kokatpalli. Okay, Kokatpalli, they have customers. Actually, I have added 3 customers. Srinivas 3 like that. Okay, I will add one more customer to. So did you find out? First step is we have to do the profile. Okay, in this profile we have to వాడు సమ్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకుంటాడు. ఎందుకంటే మనకి యూజర్ ఎట్లా ఉన్నాడో అది తెలుసు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ స్టెప్ వాట్ హ్యాపెన్, దిస్ ఈజ్ ద second step. Okay, second step means why second step means why this app is really useful. సో ఎవరైతే మనకి రోజు డైలీ వీక్లీ లైన్కి వెళ్తారో వాళ్ళకి మస్ట్గా దే హ్యావ్ సమ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ని ఇందులో యాడ్ చేస్తారు ఫస్ట్. ఓకే, అంటే ప్రజెంట్ అయితే దే హ్యావ్ యాడెడ్, బట్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం యాడ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే అది మా టీం చేస్తుంటుంది. సో సపోజ్ ఎందుకంటే 1, 2 అయితే దే కెన్ బి యాడెడ్. సపోజ్ మల్టిపుల్ యూజర్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మోర్ దాన్ 2000 సపోజ్ 1-2 పర్సన్స్ అంటే ఓకే యాడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ దిస్ ఈజ్ ద 2 యాజ్ ఐ టోల్డ్ యూ. This is the second step. Okay, once you click this, then we have to show the add customer. Just you don't think about this. This is the testing. We have already created some testing details, so that's why it's shown like that. Okay, next third step is, this is the third step. Okay, user should be go to add customer. Okay, now he goes to add customer. So now what we'll do is we will give the name. So ఎవరికి ఇచ్చారు, లైక్ వెంకట్రావు. సపోజ్ కస్టమర్ నేమ్ వెంకట్రావు మీరు ఇచ్చారు. ఓకే, వారికి ఒక సమ్ మొబైల్ నెంబర్ ఏదో ఉంది, జస్ట్ డమ్మీ ఏదో ఐ డోంట్ నో. And customer email ID also required. Suppose if it's not required also, it's not a problem, because I will explain you next later. Based on customer also we have some other doing the apps, some ఇంకా వేరే దీని ఇంకా ఫ్లో ఉంది. సో ఇక్కడ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. కార్డ్ నెంబర్ మీన్స్ ఆ ఏరియాకి ఈ కార్డ్ నెంబర్ అసైన్ చేస్తారని, అంటే నేను ఈ డిస్కస్ చేశాను. అంటే లాస్ట్ I think we developed this app from last 1 month with 4 people. So I have discussed it with my friend. So some of the changes he said, like ఒక ఏరియాకి ఒక కార్డ్ నెంబర్ అసైన్ చేస్తారంట. అంటే ఫైండ్ చేయడానికి యూజర్ ఓకే ఈ వెంకట్రావు సపోజ్ కూకట్పల్లి,
some name also we can change, just repeated name. So but this card number is main. Okay, so next, based on his card number, he will assign what the customer is a driver, auto driver, and gold shop, grocery, hotel, and like that. I think there is an option in admin. Suppose if some of the micro financer have different customers, like steel suppliers. I think say they can not only అంటే ఫైనాన్స్ అనే కాదు, ఏదన్నా ఉంటుంది కలెక్షన్. అంటే సపోజ్ ఇప్పుడు మార్వాడీస్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే సప్లై చేసి ఎవ్రీడే కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ బిజినెస్ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. సో ఇట్ విల్ బి సూట్ టు ఎనీ, దేనికన్నా ఉపయోగపడేలాగా మనం చేసాం అది. సో సపోజ్ నేను ఆటో డ్రైవర్ చేస్తున్నాం. సో ఆటో డ్రైవర్కి మనం ఇస్తున్నాం అనుకోండి అమౌంట్. సో ఇక్కడ ఎంత ఇస్తారు? సపోజ్ ఒక 10,000 అనుకున్నారు. ఓకే, 10,000 అనుకున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే వీడు మనకి డైలీ కడతాడా, ఈ వెంకట్రావు అనే అతను. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మనకి ఇది తెలిస్తే కానీ మనము వాడికి మనం పంపించలేము. అంటే మనం లాక్ చేసుకోలేము, ఏంటి డైలీ కట్టాడా లేదా ఇదంతా మళ్ళీ మనకి తెలియదు. సో అందుకని డైలీయా, వీక్లీయా, మంత్లీ అయినా సెట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, పేమెంట్ ఎలా చేస్తాడు? ఓకే, సపోజ్ ఇప్పుడు డైలీ తీసుకున్నారు అనుకోండి. ఓకే, సో నేను వెంకట్రావు ఫోర్ డైలీ అని పెడతాను. అంటే మనకు ఐడెంటిఫికేషన్ కోసం డ్రైవర్ తీసుకున్నాం. సో ఇక్కడ డైలీ ఏంటంటే 120 days ప్లాన్. సో ఇదంతా పేమెంట్ అనేది మనం ఆటోమేటిక్గా జనరేట్ చేస్తాం బ్యాక్ అండ్ అడ్మిన్లో. సో ఇక్కడ ఏం చేస్తామంటే డేస్ టు కంప్లీట్, ఎన్ని డేస్ కంప్లీట్ చేస్తాడు. ఓకే, ఎంత సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అడ్వాన్స్ అమౌంట్ అయినా, అంటే కొందరు అడ్వాన్స్ అమౌంట్లో తీసుకుంటారు, దాని గురించి చెప్తున్నాను. అంటే ఇనిషియల్ సమ్ అమౌంట్ తీసుకుని చేస్తుంటారు. సో దానికోసం ఇది ఇది మనకి రీపేమెంట్ అమౌంట్ అంటే డైలీ 120 daysలో ఎంత కడుతుంది, డైలీ 100 rupees. సో సపోజ్ కొందరు ఏంటంటే అడ్వాన్స్ అంటే ఇచ్చేటప్పుడే ఒక 100 రూపాయలు తీసుకొని అలా కూడా చేస్తారు. కాబట్టి దానికోసం ఇంకో ఫీల్డ్ ఉంది. అందులో డేస్ టు కంప్లీట్, అంటే ఎన్ని డేస్కి కంప్లీట్ చేస్తారు. సో లేట్ ఫీ, సపోజ్ ఈ డేస్లో కట్టలేదు అనుకోండి. సో లేట్ ఫీ అంత ఇవ్వాలి. అంటే ప్రజెంట్ అయితే మనకి అంత లెవెల్లో లేదని చెప్పారు మా ఫ్రెండ్. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ మెయిన్ ఏముందంటే ఏంటి, ఎలా పేమెంట్ జరుగుతుంది అనేది ఇక్కడ నేను చెక్ చేసుకుంటాను. ఎందుకంటే ఫీచర్ ఎన్హాన్స్మెంట్, సపోజ్ మీరు పేమెంట్ అంటే ప్రజెంట్ మనం బేసిక్ ఫ్లో ఇస్తాము. ఎందుకంటే ఇవి ఎవ్రీ టైం మళ్ళీ ట్రాన్సాక్షన్స్ వెళ్ళి వారు కట్టాడా లేదా అంత, అది కూడా యూస్ఫుల్ అవ్వడానికి మనం ఈ పార్ట్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే సపోజ్ ఈయన ఈరోజు కట్టలేదు అనుకో, ఆయనకి అలర్ట్ వెళ్తుంది, ఏంటి ఈరోజు పే చేయలేదు. సో అన్న టైప్లో అలర్ట్ వెళ్తుంది. అలాగే మనకి లైన్ తిరిగి అతనికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ డైలీ. ఓకే, ఇక్కడ మనం ఈరోజు కరెంట్ డేట్ డిస్ప్లే చేస్తాం. సో ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే, సో ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. అంటే ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి డేట్లు కూడా కనిపిస్తాయి. సో ఇది కరెంట్ డేట్ ఈరోజు నేను చేశాను కాబట్టి కరెంట్. సో ఇప్పుడు ఎప్పటి నుంచి ఇద్దాం అనుకున్నాను. సపోజ్ వాడు ముందు అడుగుతారు కదా. సో ఓకే, నేను 23 అంటే మనం ఇంకా అమౌంట్ అరేంజ్ అవ్వలేదు, 23 ఇస్తాను. ఓకే, 23 నుంచి ఇస్తాం. ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ క్యాల్కులేట్ చేస్తాం. సో ఇది మొత్తం 21 రోజు, అంటే 120 days కాబట్టి 21. సో 21 రోజులు
ఇలా వాడికి అటాచ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. సో ఇక్కడ మనకు డేట్ రేంజ్ వచ్చేస్తుంది. డేట్ సెలక్షన్ 23 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కరెంట్ డేట్ అని డిస్ప్లే చేస్తున్నా 23 నుంచి వీడు స్టార్ట్ అవుతాడు. సో ఎన్ని డేస్ వస్తాయి సో అనేది మనకి యాడ్ చేస్తాం. యాడ్ చేసి అండ్ సెలెక్టెడ్ ఏరియా, సపోజ్ కూకట్పల్లి పెట్టి, ఎందుకంటే కూకట్పల్లిలోనే ఏరియా సెట్ చేసాం. సో సమ్ రిమార్క్స్ రాయాలి. పేమెంట్ విల్ గివ్ ఇట్ బై ఓనర్ ఎప్పుడైనా 23rd కావాలి అనేది జస్ట్ అంటే లాక్ చేసుకుంటాం మనం మొత్తం. అదేం లేదు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు నేము ఎవరు, ఈ కస్టమర్ ఏంటి, డీటెయిల్స్ వన్స్ క్రియేట్ అయితే మనకి కస్టమర్ క్రియేట్ అయిపోతుంది. మనం ఇప్పుడు డైలీ ఇచ్చాము బాగా. ఇప్పుడు మనకి మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే కస్టమర్కి ఇచ్చారు కానీ వీటి షాప్ ఎక్కడ ఏంటి అనేది మనకు తెలియదు. ఇక్కడ వరకు ఓకే వన్ కెన్ డూ ఇట్ చేసేస్తారు, ఎందుకంటే ఈ డైలీ అంతా వసూలింగ్ అంతా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటని చెప్పాడంటే, సపోజ్ ఇప్పుడు లైన్ చేసే అబ్బాయి ఉన్నాడు, ఓకే సపోజ్ సమ్ హెల్త్ ఇష్యూ వల్ల ఏదో ఆయన ఒక 1 వీక్ రాలేదు. ఇప్పుడు మనం వీడు ఎక్కడ తీసుకున్నాడు వీడి పాయింట్ తెలియాలంటే లొకేషన్ కావాలి. అందుకే దీని యాప్ పేరు నేను లొకేషన్ ట్రాకర్ అని పెట్టాను, ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉన్నారని ఈజీగా మనకు క్యాచ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని కస్టమర్ యాడ్ చేస్తున్నారు, డైలీ యాడ్ చేసాం కానీ డైలీ వచ్చింది. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్ ఇయర్. సపోజ్ బై మిస్టేక్ మీరు డైలీ చేశారు, డైలీ కాదు మళ్ళీ నాకు మంత్లీ చేంజ్ వీక్లీ చేంజ్ చేస్తాను. ఓకే, మళ్ళీ ప్లాన్ చేంజ్ అవుతుంది. ప్లాన్ చేసి మళ్ళీ మనకి దీనికి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేశారంటే ఇక్కడ వీక్లీ హైలైట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది రిపీటెడ్ ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇది ఒకటే మనకు చేంజ్ ఉంటుంది కాబట్టి మీకు అర్థమవుతుంది ఈజీగా. ఇందులో మళ్ళీ ప్లాన్స్ ఉంటాయి వీక్లీలో. ఎందుకంటే ఇది మా అంటే డైలీ ఇప్పుడు చేసి వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగి చేసాము. సారీ, ఇది కూడా కాన్ఫిగరబుల్ అంటే ఎలా చేసుకోవచ్చు. ఇదంతా అడ్మిన్ నుంచి వస్తుంది. అడ్మిన్ అంటే మనకి సపోజ్ అంటే ఐటీ అంటే మనం సపోజ్ ఎవరికైనా కావాలంటే మనం ఫుల్ అడ్మిన్ అండ్ యూజర్, ఇదేమో లైన్ యూజర్ అనేది యూజర్కి వస్తాడు. సో వాళ్ళకి ఇచ్చేస్తాం. వీళ్ళందరినీ మేనేజ్ చేసేది అడ్మిన్ యూజర్. వాడికి అడ్మిన్ అంటే ఇంకా చాలా ఎక్కువ మోడల్ ఉండేది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో నేను ఏం చెప్పాను అంటే ఓన్లీ లైన్ తిరిగే వాళ్ళకి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ 21 వీక్స్ అంటే సపోజ్ ఇప్పుడు 10,000 తీసుకుంటే ఈ టైప్ ఆఫ్ కావాలని అంటే కరెంటు మూమెంట్ ఎట్లా జరుగుతుందో దాన్ని బట్టి మనం స్ట్రక్చరైజ్ చేసి పెట్టినాం. సో చూడండి 600 ఎవరి వీక్ కడుతుంది. దాంట్లో ముందే మనం అడ్వాన్స్ ఒక 2,200 తీసుకున్నాం 21 వీక్స్. సో ఇలా సపోజ్ కొందరు ఎలా అంటే మంత్లీ కావాలి. సో మంత్లీ అంటే సపోజ్ ఫీల్డ్ మేనేజర్ సపోజ్ మంత్లీ అంటే మోస్ట్లీ శాలరీ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మంత్లీ అన్నారు అనుకోండి. సో ఇది ఎవ్రీ మంత్ హైలైట్ అవుతుంది 23, నెక్స్ట్ 23 ఇట్లా. సో దేర్ ఇస్ నో వే. 1 year వరకు తీసుకుంటుంది మంత్లీ అనేది. ఇట్లా మనం చేస్తాం. ఓకే, నేను ఒకసారి అప్డేట్ చేసి చూపిస్తాను. ఓకే, వీడు డైలీ ఉన్నాడు, ఈ డైలీని ఓకే లీవ్ ఇట్ అబౌట్. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ లొకేషన్. సో ఇక్కడ లొకేషన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము, కరెంటు మనం ఉన్న లొకేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఫస్ట్ లైన్ ఆపరేట్ చేసేస్తున్నాం ఎక్కడైనా ఉంటుంది. సో వీడు ఏం చేస్తాడంటే ఓకే కూకట్పల్లి పోతాడు. ఓకే, ఇక్కడ కేపీహెచ్పి తెప్పిస్తాడు. ఓకే, కేపీహెచ్పిలో ఓకే విఆర్కే సేల్స్ వాళ్ళకి ఏదో ఇచ్చాడు, ఏదో సమ్ శాంపుల్ అనుకోండి. ఓకే, ఇక్కడ వాడు సబ్మిట్ చేస్తాడు. ఓకే, అండర్స్టాండ్. సబ్మిట్ చేస్తే లొకేషన్ యాడ్ అవుతుంది. సపోజ్ అగైన్ హీ విల్ హిట్ ఇట్స్ గో టు దట్ లొకేషన్. అండర్స్టాండ్, అర్థమైంది కదా. ఇప్పుడు అగైన్ లొకేషన్ ఫైండ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఆ లొకేషన్ యాడ్ అవుతుంది.
సో దీనివల్ల ఏమవుద్దంటే మనకి లైన్ ఎవరు ఎక్కడ తీసుకున్నాడు, సపోజ్ ఎలాగ ఇప్పుడు మీకు ఇంకో బ్యూటీ చూపిస్తాను. సో ఇలా ఎక్కడ అనేది మనకి ఈజీగా కస్టమర్ని సపోజ్ ఇది ఇక్కడ కాదు, మర్చిపోయి వేరే దగ్గర పెట్టాను, మళ్ళీ ఎడిట్ చేసుకుంటాను. ఓకే, ఇది కస్టమర్ కాదు, ఇక్కడ తప్పు పెట్టాను, మళ్ళీ లొకేషన్ చేంజ్ చేయడానికి కస్టమర్ ఈజీగా మనం చేంజ్ చేస్తాం. దానివల్ల మనకి ఈజీగా మనకి మ్యాప్ అయిపోతాడు. ఇప్పుడు ఈ కస్టమర్ అనేది ఇప్పుడు మనకి ఏరియా మెయిన్. ఈ ఏరియాలో చూడండి, ఈ ఏరియా అనేది మెయిన్. ఓకే, ఈ ఏరియాలో ఏముంటుంది, ఈ ఏరియా బట్టి కార్డ్ నెంబర్స్ అన్నీ డివైడ్ అవుతాయి. ఇవి యూనిక్గా ఉంటాయి. అంటే ఒక 1 2 3 3 అలా నెంబర్ ఆఫ్ మనకి ఇస్తారు. బేస్ 10 సపోజ్ 100 ఉంటే 100 ఇస్తారు, అలా ఇస్తారు. ఓకే, ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు చూడండి, ఇది వెరీ బ్యూటిఫుల్ ఆప్షన్. ఇప్పుడు ఏంటి, ఓకే మీ బాగానే ఉంది, లొకేషన్ పెట్టేశారు, బాగానే ఉంది, ఓకే ఈచ్ వన్ నా బాగానే ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు లైన్ చూసేది, ఓకే నా దగ్గర ఉన్నారు కస్టమర్స్, ఓకే ఎక్కడెక్కడ తిరగాలి అనేది అంటే ఇక్కడ వ్యూ వస్తుంది మనకి. చూడండి అంత బ్యూటీగా వస్తుంది. ఇది చూసారా, ఆల్రెడీ నా దగ్గర 4 ఉన్నారు. ఇది కూకట్పల్లి ఏరియా. సో ఈ ఏరియాలో ఎంతమందికి ఇచ్చారు, శ్రీనివాస్ కేపీహెచ్పి మొబైల్ కార్డ్ నెంబర్, ఇది శ్రీనివాస్ డేటా. సో అంటే ఇలా ఎందుకు చెప్తున్నా చాలా ఫీచర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో అర్థం అవడానికి మేము అంటే ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్ట్ విల్ గివ్ ఇట్ టు దెమ్. ఎక్స్ప్లెయిన్ ఇంకా మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే మేము అందరూ కలిపి ఇది ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి. సో ఇలా మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సపోజ్ ఇఫ్ ఐ విల్ గివ్ 1 more కస్టమర్ టు, నేను ఇక్కడ పెడతా చూడండి, నెక్స్ట్ ఇంకో కస్టమర్ని క్రియేట్ చేద్దాం, మంత్లీ కస్టమర్, దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. ఓకే, సో ఇంకో కస్టమర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా సుబ్రహ్మణ్యం 5th కస్టమర్ అనుకున్నాను, కేపీహెచ్పి. జస్ట్ ఏదో శాంపుల్ ఇస్తే మీరు కరెక్ట్గా ఇచ్చుకోండి మొబైల్. ఎందుకంటే మనం రేపొద్దున అలర్ట్స్ ఇవన్నీ కూడా పంపించుకోవచ్చు. రికార్డింగ్ అన్నమాట. సో ఇక్కడ ఏదో మెయిల్ ఐడి, ఎందుకంటే అందుకే డమ్మీ ఇచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని మనం రిస్ట్రిక్ట్ చేయము. ఇక్కడ కార్డ్ నెంబరు 5లో ఉన్నాడు. ఓకే, ఇక్కడ కస్టమర్ టైపు గ్రోసరీ తీసుకోండి. గ్రోసరీలో సపోజ్ 1 lakh ఇస్తున్నాను అనుకోండి. 1 lakh ఇచ్చి వీడికి వీక్లీ చూశాను, వీక్లీలో 12 weeks తీసుకున్నాను. 12 weeks తీసుకుంటే ఏం చేస్తాడు, ఇక్కడ మీరు క్యాల్కులేషన్ చూసుకొని కరెక్ట్గా వస్తుంది. మీరు వేరే ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. 12 weeks అంటే రీపేమెంట్ 12 weeks అంటే ఎవరి వీక్ 10. ఓకే, ఇట్లా ఎన్ని వీక్స్లో కంప్లీట్ చేయాలనేది అట్లా ప్రాపర్గా ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ డేట్ చేస్తారు. ఓకే, ఏ వీక్ నుంచి, సపోజ్ కొందరు ఏంటి ఫ్రైడే నుంచి స్టార్ట్ చేస్తారు, అంటే ఎవరి ఫ్రైడే వాళ్ళు వెళ్తుంటారు కొన్ని ఏరియాస్కి, కొన్ని ఏరియాస్ ఒక్కొక్క వీక్ డేలో వెళ్తుంటారు, అదందరికీ మనకు తెలిసిందే కదా. సో సపోజ్ వీడిని మండే నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, మండే నుంచి వస్తా అంటే వాడికి ఇలా రికార్డ్ అవుతుంది. ఓకే, 17 వరకు వీడు, November 17 వరకు వాడు ఎవరి వీక్ కట్టాలి. ఓకే, అలా వీడిని రికార్డ్ చేసి ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు, కూకట్పల్లి. ఓకే, వీక్లీ అంటే ముందే, అంటే ఇప్పుడు ఎవరిని అడుగుతారు దాన్ని ఉంటుంది. ఇప్పుడు అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ రన్నింగ్లో ఉంటే మనం బ్యాక్ ఎండ్లో వచ్చేసి లేకపోతే ఎవరినన్నా డేటా ఎంట్రీ వాళ్ళు పెట్టి మనం ఇన్సర్ట్ చేయించవచ్చు. ఇదంతా క్లారిటీగా, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో యాడ్ చేశారు.
సో ఫిఫ్త్ వన్ యాడ్ అయింది. ఇప్పుడు కూకట్పల్లి అంటే కూకట్పల్లికి ఉన్న అంటే నాది ఇంకా అంటే టెస్టింగ్ కోసం మేము ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకా వేరే ఏరియాస్ కూడా యాడ్ చేపిస్తున్నాం. సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ మణికొండలో మనకి ఎంతమంది ఉంటే ఎంతమంది వస్తారు అలా. అంటే ఏరియా ఫస్ట్ ఏరియా అనేది మెయిన్. ఎందుకంటే వేస్ట్ అయిన ఏరియా పెట్టి దాన్ని ఏరియాకి టైప్ చేస్తాం ఈచ్ కస్టమర్ని. ఆ ఏరియాని సపోజ్ ఇప్పుడు ఆయన లైన్కి వేరే వాళ్ళని పంపించాలంటే ఆయనకి ఏరియా సెండ్ చేస్తే ఆయన వెళ్ళిపోయి చెక్ చేసుకుంటాడు ఎక్కడికి వెళ్ళాలని ఈజీగా తెలుస్తుంది దీనివల్ల. ఓకే, కూకట్పల్లికి వెళ్దాం. ఓకే, ఎంతమంది ఉన్నారు మన కస్టమర్? సో ఇప్పుడు చూడండి, ఫిఫ్త్ నేను ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా యాడ్ చేశాను. ఇది మంత్లీ కదా, మంత్లీ పెట్టాను కదా, వీక్లీ పెట్టేసారి. వీక్లీలో ఇట్లా యాడ్ చేసి వీడి ఎండ్ డేట్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఏంటంటే వీడికి కూడా మనం అసైన్ చేద్దాం. ఎందుకంటే కరెంట్ నేను లొకేషన్ చూపిస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా, వేరే లొకేషన్ పెట్టి చెక్ చేద్దాం. ఇక్కడ పెడదాము. జస్ట్ ఇక్కడ నియర్ బై టెంపుల్ దగ్గర పెడదాము. గ్రాసరీ వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉంటారు, కాబట్టి మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే జస్ట్ లొకేషన్ తెలుస్తుంది మనకి, ఏ యూజర్ ఎక్కడ ఉన్నాడని తెలుస్తుంది. ఓకే, మనం కన్ఫర్మ్ చేసేసాం. మళ్ళీ మీరు కావాలంటే ఓకే వాడి లొకేషన్ రాంగ్ ఇచ్చారు, ఆడికి లొకేషన్కి వెళ్ళినాడు, మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ క్లిక్ చేసుకుని ఎడిట్ చేసుకుంటారు. చూడండి కరెక్ట్గా ఎక్కడ ఇచ్చానో అక్కడ వస్తుంది. ఓకే, సో మోస్ట్ ఫీచర్ మాట మన దాంట్లో, మన యాప్లో. సో ఇప్పుడు ఓకే, మీకు 5 కస్టమర్స్ వచ్చారు కదండి. 5 కస్టమర్స్. సో ఇప్పుడు కరెంట్ చూడండి, సరే ఇది ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్, ఫోర్త్ వన్. ఇట్లా వెళ్ళి నెక్స్ట్ మనకి 5th KPHPకి వెళ్తారు. ఓకే, సో ఇట్లా మనకి వస్తుంది. కస్టమర్ డీటెయిల్స్ ఈజీగా ఫైండ్ అవుతుంది. ఓకే, ఇది పార్ట్ కస్టమర్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మరి వాటి ట్రాన్సాక్షన్స్ రాయాలి కదా మెయిన్. సో దాంట్లోకి వెళ్దాం. ఓకే, సపోజ్ అంటే వాడికి ఇప్పుడు అంటే మన టెస్టింగ్ పర్పస్ వీటిని సపోజ్ ఉన్నారు రేపు నుంచి 28th, టుడే 28th కాబట్టి ఓకే సమ్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అదే సపోజ్ ఈయన ఉన్నారు 5th ఉన్నాడు. సో ఈయన 25th ఓకే 25th ఇచ్చాడు అనుకోండి. సో ఎలా అవుతుంది, హిట్ అవుతుంది. 25th నుంచి వీరు పే చేస్తారు. అంటే ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీకు క్లియర్గా చూపిస్తే పేరు, ఎప్పటి నుంచి ఎప్పటికి, వీక్లీ ఎంత, 10,000 వీక్లీ. ఓకేనా, ఇక్కడ ఎంత అమౌంట్ పెండింగ్ అమౌంట్ అంటే ఇంకా పే చేయాలి కాబట్టి 10 వస్తుంది. ఇప్పుడు ఎంత 12 వీక్స్, 12 వీక్ పెట్టాడు కాబట్టి ఇది ఇందులో. సో ఓకే, సపోజ్ వీఆర్ ఎజ్యూమింగ్ సపోజ్ 25th వెళ్ళాడు. ఓకే, ఫస్ట్నే ముందే కట్టేసాడు అనుకుందాం. సపోజ్ అంత వీడికి 10,000. ఓకే, 10,000 ప్రీపేమెంట్, క్యాష్ అంటే క్యాష్. ఓకే, అడ్వాన్స్ ముందే కట్టేసాడు అనుకుందాం. మనం అడ్వాన్స్ ముందే తీసుకుని కట్టేశాడు అని యాడెడ్ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇక్కడ ఏంటి చూసారా, మనకి ఎప్పుడు కట్టే డేట్, రిమార్క్స్, అడ్వాన్స్, క్యాష్. సో ఇక్కడ చూడండి క్యాష్ రిసీవ్డ్. ఓకే, ఇప్పుడు 1 వీక్ అయిపోయింది, అడ్వాన్స్ కట్టినంటే వీక్ మారిపోయింది. ఇంకోటి చూడండి, క్యాష్ రిసీవ్డ్ 10,000 రిసీవ్ అయ్యాయి. ఇంకెంత ఉంది పెండింగ్, ఇంకా 11. అలా మనం ఆటోమేటిక్గా ఎవరి వీక్ వెళ్ళినప్పుడు ఇది క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఓకే, ఇంకోటి చూపిస్తాను. ఓకే, మనకి వేరే ఆప్షన్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎక్కువ మనకి ఇది ఎక్కువైపోయినాయి కదండి, యూపీఎస్ ఎక్కువైపోయినాయి కదా ప్రజెంట్. సో దానికి ఏం చేసామంటే మనం రీపేమెంట్
సో మనం ఏం చేసామంటే దీనికోసం అంటే మా ఫ్రెండ్తో డిస్కస్ చేసాము. అంటే అది నాకు ఇప్పుడు ఐడియా ఉంది, ఎందుకంటే మాకు చాలా కస్టమర్స్ ఇదే అడుగుతారు ఎక్కువ. సో దానికోసం మేము రీపేమెంట్ అయితే ఓకే. సో ఇది వెంకట విత్ కేపీహెచ్పి గారిని. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు మళ్ళీ ఎడిట్కి వెళ్ళారు అనుకోండి. ఓకే, ఎడిట్ వస్తుంది. ఓకే, దిస్ వీక్ ట్రాన్సాక్షన్కి వస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు పేమెంట్ పడిపోతుంది. సరే కదా. సో అగైన్ ఓకే, ఇంకా నేను ఇంకొక అది కూడా కట్టేస్తాను సార్ అంటే అట్లా అలా ఉండదు. ఓకే, మనం 8th కూడా తీసుకున్నాం, జస్ట్ పే చేశారు అనుకున్నాం. ఓకే, ఇక్కడ డేట్ వస్తుంది, ఇక్కడ రీపేమెంట్ ప్లస్ యూపీఐ ఇస్తాం. యూపీఐలో ఇలా యూపీఐ మనం తీసుకొచ్చినట్టు. ఓకే, కెమెరా తీస్తాం. కెమెరా తీసుకుని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తామంట. అంటే వీడియో యూపీఐ తీసుకుంటాడు కదా, తీసుకొని ఇక్కడ అంటే యూపీఐ సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యాక మనం మళ్ళీ ఇక్కడ రిమార్క్స్ రాయాలి. యూపీఐ 10K గివెన్. రాసిన వల్ల రాయిపోయినా పర్లేదు, ఇది మనకి ఆప్షనల్. ఓకే, యాడ్ ట్రాన్సాక్షన్. సో యాడ్ ట్రాన్సాక్షన్ అయిపోయాక చూడండి, ఇక్కడ ఇది యూపీఐ. ఇది యూపీఐ డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక ఈరోజు ట్రాన్సాక్షన్ చేశాడు 8th, అంటే ముందే 8th పెట్టేసాడు, ఫస్ట్ కట్టేసాడు, అడ్వాన్స్గా కట్టేసాం. సో ఇలా మనకి యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ రీపేమెంట్ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో లెంత్ అవుతుంది. ఓకే, ఇందులో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా నేను ఇదొక ఇప్పటిదాకా కస్టమరు ట్రాన్సాక్షన్స్ అంటే 2 వరకే, యాడ్ ట్రాన్సాక్షన్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓన్లీ కస్టమర్ మాడ్యూల్లో. సో దిస్ ఈజ్ a step like I will explain again. This is first step for sorry, this is first step for a profile update. Okay, this is second step for customer adding. Okay, once he goes to customer, this is third. So third to add the customer, and then once he add it, this is the fourth means he created the. Okay, because step by step is very good to have. And then next step is location. Location is the fifth step. You can set location, and you can view the location as the 6th. And this is for global scenarios, and you can see the transaction also here. Okay, this is you can say it as a 7th step in transaction, and in repayment is UPI, and these are the 8th step. Okay, like that we can measure it. And we have an option in customers, like more means it will come listing, and this is the clone option. Suppose if you want to add same features you have, suppose you want to take one more, then you have to close same whatever he details have, it will be getting clone. So like that we can say it as a 9th option. Okay, 9th. So total listing all the things. So what are the searching those things, you can say is a 10th option, right? So what are the searching? Suppose if we search based on okay, I will see. Suppose if you have only number, okay,
It means somewhere it's in mobile. Total will be such it this. So, so we'll take it as a sub. See, sub means only one. This is the 10th. So like this it will be happen. We have other features like I will explain in next video. As of now it's very long, so that's why stop here and checking is it properly is getting or not, because okay, thank you so much.